అందరి ముందు, కెమెరాస్ ముందు, హోస్టల్ ముందు సారీ చెప్పి, రీతు ఇంకా అలా జరగదు, ఎప్పుడు నా వల్ల తప్పు జరిగింది, దయచేసి క్షమించు. రీతు ఏమైపోతుంటే నీ యాక్సెప్టెన్స్ రీతు. I don't want forceful sorry బర్ని గారు. ఫోర్స్ఫుల్ సారీ ఇప్పుడు కూడా బర్ని గారు ఫోర్స్ఫుల్ సారీ కాదు రీతు, బిగ్ బాస్ డెసిషన్ వెళ్ళిపోయింది అది. ఇప్పుడు మన నలుగురు అని అంటే నా వల్ల కాదు, నలుగురు వీక్ నుంచి వీళ్ళ వల్లే, వీళ్ళ సాక్రిఫైస్ వల్లే నేను ఉండిపోయానని ఫేస్ చేస్తూ వచ్చాను. నేను ఎప్పుడు అనలేదు నా సాక్రిఫైస్ వల్ల ఉండిపోయాను. ఐ డోంట్ థింక్ నో బడీ సెడ్ దట్ నా సాక్రిఫైస్ వల్లే నువ్వు హౌస్లో ఉన్నావు అని. ఆమె ఫీల్ అయిన దాన్ని నేనేం చేయలేను. అండ్ మోర్ ఓవర్ నేను మై పాయింట్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్స్ హర్ డెసిషన్ అంతే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, యాజ్ యూ సెడ్, తనకు సారీ చెప్పి, ఆడియన్స్కి సారీ చెప్పి, బిగ్ బాస్ సారీ చెప్తే హ్యాపీ. అంతే కదా అదర్వైజ్ చెప్పి మాట్లాడు నువ్వు. ఓకే కదా సారీ అయితే చెప్పాలి. నేను ఇంట్లో చెప్పినదే కదా సారీ చెప్పాలి. వస్తారు డెసిషన్ అనేది నలుగురు డిస్కస్ చేసుకుని డెసిషన్ చెప్తాను అన్నాం కదా ఆయనతో. ఓకే అని అంటున్నాను. సరే అయితే చలో. నాయన ప్లీజ్ సెండ్ మీ, ఐ గో. నేను నా సెన్సెస్తో చెప్తున్నా, సెండ్ మీ అండ్ గో. No, I'll go. Please don't get emotional. Use brains. You are getting tired, I'll go. అండ్ ఇక్కడ ఉండేసి మిమ్మల్ని మా వల్లే మీరు గేమ్లో ఉన్నారు, మేము దయ చూపించాం కాబట్టి మీరు ఉన్నారు, లేకపోతే నేను ఇంటికి పోవాలి గుచ్చి వచ్చేవారు. నేను మాటలు పడ్డాలంటే నేను అస్సలు రెడీ.